దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ఈ యోబు గ్రంథంలో ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు యోబు స్థితిని మనం ఆలోచన చేస్తే, తన ఆస్తంతా పోగొట్టుకుని, కన్నబిడ్డలను పోగొట్టుకుని, రోగగ్రస్తునిగా బూడిదలో కూర్చుండి ఉన్న అతనితో అతని స్నేహితుడైన బిల్దదు ఈ మాటలు అంటున్నాడు. దేవుడు నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయనని పలకడం ఈ భాగంలో మనం చూస్తున్నాం. నిజంగా నమ్మదగిన దేవుడు యోబు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, అతని యథార్థతను బట్టి యోబును జ్ఞాపకము చేసుకుని కోల్పోయిన ఆస్తంతటిని రెండంతలుగా అనుగ్రహించి బిడలనిచ్చి యోబు నోటి నిండా నవ్వును కలుగ చేసినట్లుగా మనము చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మనకున్నటువంటి ప్రతి కన్నీటిని దేవుడు తుడిచేవారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో బాధపడుతున్నారో, ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నారో దేవుడు మీ కన్నీటిని ఆనందముగా మార్చే దేవుడు. ఈ మాటలు వింటున్న మీకందరికీ మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి ఆయన విడిపించి మీ హృదయంలో ఆనందమును కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప చొప్పున ఈ దినము ప్రవ్వా మీరు మాట్లాడిన నీ మాటల కొరకు స్తోత్రాలు. మేము ప్రస్తుతమైతే మాకున్న ఇబ్బందులను బట్టి, మాకున్న సమస్యలను బట్టి మేము కన్నీరు కారుస్తున్నాం. నీ సన్నిధిలో మనవి చేర్చున్నామయ్యా. మా కన్నీటిని తుడిచే దేవుడవు నీవే. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి వారి సమస్యల నుంచి, ప్రతి వారి ఇబ్బందుల నుంచి మీరు విడిపించండి. వారికి గొప్ప ఆనందమును, వారి నోటి నిండా నవ్వును వారికి కలుగ చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.